హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఇక్కడ నేను నాకు తెలిసిన జనరల్ నాలెడ్జ్ కంటెంట్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సో దట్ వీ కెన్ లెర్న్ టుగెదర్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ కదా, ఎలా సెలెక్ట్ చేయాలో అర్థం అవ్వలేదు. సో ఐ డిసైడెడ్ టు స్టార్ట్ సంథింగ్ విత్ ఎన్ ఇంట్రెస్టింగ్ అండ్ మై ఫేవరెట్ టాపిక్. ఎస్, ఇట్స్ అబౌట్ జిఐ ట్యాగ్స్. అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటో, ఎలా ఇస్తారో, ఎందుకు ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జిఐ ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో తయారైన వస్తువుకి ఇచ్చే గుర్తు. ఆ వస్తువు ఆ ఏరియాలో నీ కల్చర్, క్వాలిటీ ఆర్ స్పెషాలిటీని చూపిస్తుంది. ఇది ఒక రకమైన బ్రాండ్ లాంటిది. అసలు ఈ జిఐ ట్యాగ్ ఎందుకు ఇస్తారు? ఆ ఏరియాలోని వస్తువులకి ఒక గుర్తింపు రావడానికి ఇస్తారు. అండ్ లోకల్ ఫార్మర్స్, హ్యాండ్లూమ్ వర్కర్స్, ఆర్టిస్ట్లకి ఎక్కువ మనీ అండ్ రెస్పెక్ట్ లభిస్తుంది. డూప్లికేట్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రాకుండా ఆపుతుంది. మన ఇండియాలో ఫస్ట్ జిఐ ట్యాగ్ 2004లో డార్జిలింగ్ టీకి ఇచ్చారు. టోటల్గా ఇప్పటి వరకు ఇండియాలో 450+ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో చాలా వస్తువులకు అయితే జిఐ ట్యాగ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు. ఇది తిరుమల టెంపుల్లో ప్రిపేర్ చేసే స్వామివారి ప్రసాదం. రెండవది గద్వాల్ శారీ. ఇది బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ డిజైన్స్ అండ్ జరీ వర్క్తో వచ్చిన శారీస్. మూడవది అరకు కాఫీ. అరకు వ్యాలీలో పండించే సేంద్రియ కాఫీ అండ్ డిఫరెంట్ టేస్ట్ దీని యొక్క ప్రత్యేకత. నాలుగవది నిర్మల్ బొమ్మలు. ఇవి వుడ్తో తయారు చేసిన అందమైన బొమ్మలు ఇంకా పెయింటింగ్స్. ఐదవది హైదరాబాద్ హలీం. ఇది రంజాన్ ఫేమస్ డిష్. ఇది చాలా రుచికరమైన మాంస వంటకం. సరే, ఇవన్నీ మనకి తెలుసు. కానీ ఈ జిఐ ట్యాగ్ ని ఎలా ఇస్తారు? ఏదైనా ఒక వస్తువుకి జిఐ ట్యాగ్ రావాలి అంటే ఆ ఏరియాకి ఉన్న పర్టికులర్ ఆర్గనైజేషన్స్ ఆర్ గవర్నమెంట్ జిఐ ట్యాగ్ కోసం అప్లై చేస్తారు. ఎలా అంటే ఆ ప్రోడక్ట్ ఆ ఏరియాలోనే ఎందుకు ప్రత్యేకమో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అరకు కాఫీకి జిఐ ట్యాగ్ ఇవ్వడానికి అక్కడి మట్టి, వాతావరణం, సేంద్రియ పద్ధతులు కారణం. అలాగే రీసెంట్గా 2024లో వరంగల్ చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ మిర్చికి ప్రత్యేకమైన స్మెల్ అండ్ టేస్ట్ ఉంటాయి. దీనివల్ల లోకల్ ఫార్మర్స్ మార్కెట్లో మంచి ధర పొందుతున్నారు. ఇప్పుడు ఈ మిర్చి కంట్రీ వైడ్గా గుర్తింపు పొందుతుంది. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే తిరుపతి లడ్డు. ఇది ప్రతి ఒక్కరికి ఇష్టమైన ప్రసాదం. ఇవి డూప్లికేట్వి కూడా మార్కెట్లోకి వచ్చేసాయి ఒకప్పుడు. కానీ జిఐ ట్యాగ్ రావడం కారణంగా ఎవరు ఈ పేరుతో డూప్లికేట్ లడ్డూస్ని అమ్మకుండా ఆపగలిగారు. దీనివల్ల తిరుమల ఆలయ లడ్డు ప్రత్యేకత కాపాడబడుతుంది. చివరిగా జిఐ ట్యాగ్స్ మన సంస్కృతి, స్థానిక ఉత్పత్తులను